ఈ వీడియోలో మనం 'ఎ మ్యాన్ ఆన్ ది ఇన్సైడ్' తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 27 మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చార్లెస్ ఒక రిటైర్డ్ వ్యక్తి అనమాట. తను ఒంటరిగా అయితే ఉంటాడు. ఒకరోజు ఒక పేపర్‌లో అసిస్టెంట్ ఇన్వెస్టిగేటర్ కావాలని చెప్పేసి ఒక యాడ్ అయితే చూసి దానికి అప్లై చేస్తాడు. ఆ జాబ్ కూడా తనకొస్తుంది. అయితే తన ఫస్ట్ కేస్‌నే పసిఫిక్ వ్యూ అనే కేర్ టేకింగ్ హౌస్‌లో ఒక కేస్ అయితే సాల్వ్ చేయాలన్నమాట. అసలు ఆ కేస్ ఏంటి? అసలు ఈ పసిఫిక్ వ్యూ కేర్ టేకింగ్ హౌస్ ఏంటి? తను మరి సాల్వ్ చేసాడా లేదా? వీటి చుట్టూరా నడిచే స్టోరీయే 'ఎ మ్యాన్ ఆన్ ది ఇన్సైడ్'. ఇదొక కామెడీ డ్రామా భయ్య. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన ఛానల్‌లో ఏం ప్రత్యేకంగా వీడియోస్ మీ టైం అయితే వేస్ట్ చేయను భయ్య. ప్రతి మూవీ అండ్ వెబ్ సిరీస్ చూస్తాను, రివ్యూస్ పెడతాను. ఛానల్‌లో ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ప్లేలిస్ట్‌లు అయితే ఉంటాయి. అవి ఓపెన్ చేసుకోండి. నాకు బాగా నచ్చినవి మాత్రం అందులో యాడ్ చేశాను. అవే చూడండి. అన్ని ఛానల్‌లో మీ టైం అయితే వేస్ట్ చేయను. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ విషయానికొచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న స్టోరీ అండ్ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది భయ్య. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జాబ్‌లోకి ఒక 70-75 ఇయర్స్ ఉన్న వ్యక్తిని తీసుకోవడం, తను నా కేస్ సాల్వ్ చేయడానికి పంపడం, ఇదంతా కూడా కొంచెం కొత్తగా బావుంటుందనమాట ఆ కాన్సెప్ట్ అంతా కూడా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎపిసోడ్ టైమింగ్ జస్ట్ 27 మినిట్సే ఉంటుంది. ఆ డ్యూరేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కువ సాగదీయలేదు. టైమింగ్ అంతా కూడా కరెక్ట్‌గా సెట్ చేశారు, బావుంది. ఇన్వెస్టిగేషన్ జాబ్‌కి అలవాటు లేని వ్యక్తిని ఇన్వెస్టిగేషన్‌లో పడేసి కేస్ సాల్వ్ చేయంటే తను ఏమేమి తప్పులు చేస్తాడు, తను ఏమేమి విచిత్ర విన్యాసాలు చేస్తాడు అవన్నీ కూడా బాగా చూపించారు. రియాలిటీగా చూపించారనమాట. అది నాకు కొంచెం నచ్చింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అయితే కామెడీ పరంగా కానీ, ఆ ఎమోషనల్ పరంగా కానీ చాలా సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ నాకు నచ్చిన ఎపిసోడ్స్ వచ్చేసి టోటల్ 8లో స్టార్టింగ్ ఎపిసోడ్ బాగుంది ఫస్ట్ వన్. అండ్ థర్డ్ వన్ బాగుంది. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా 7, 8 ఎపిసోడ్స్ కూడా బాగుంటాయనమాట. మిగిలిన ఎపిసోడ్స్‌లో అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే నచ్చాయి. అంతకు మించి ఏం నచ్చలేదు భయ్య. ఇక నెగెటివ్స్ వచ్చేసి 8 ఎపిసోడ్స్. ఇన్ని ఎపిసోడ్స్ అవసరమే లేదసల. 4 అండ్ 5థ్ ఎపిసోడ్ దగ్గరే గెస్ అయితే కొట్టేయొచ్చు. ఇంకా 6థ్‌కొచ్చేసరికి ఇంకా క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. ఎవరు చేశారు ఏంటని జెప్పేసి. ఈజీగా ప్రెడిక్టబుల్ అయిపోద్ది. దానికి 8 ఎపిసోడ్స్ అలా సాగదీసుకుంటూ ఎళ్తారు. అనవసరమైన డ్రామా ఎక్కువుంటుంది. ఆ కామెడీ ఎక్కువ ట్రై చేశారు. బట్ అది ఎక్కువగా వర్కౌట్ ఏమవ్వదు. చాలా దిక్కులు నవ్వు కూడా రాదు. ఏంట్రా ఇది అన్న ఫీల్ అయితే వస్తుందనమాట. ఒక మూవీలో తీసుంటే ఇంకా బాగుందనిపించింది ఇది సీరీస్‌లా కాకుండా. ఎందుకంటే జస్ట్ 27 మినిట్సే కాబట్టి ఎపిసోడ్ ఒక మూవీలో తీసుంటే బాగున్ను. ఎందుకంటే ఇలాంటి సీరీస్‌లో యాక్షన్ గాని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు భయ్య. ఆ కామెడీ అండ్ డ్రామా ఈ రెండిట్ల మీద డిపెండ్ అయితే ఎళ్తుంది. ఆ రెండిట్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. బట్ ఇందులో కామెడీ మీద అయితే అంతగా ఏం సక్సెస్ అవ్వలేదు. డ్రామా పరంగా అయితే చాలా సాగదీశారు కానీ, అంత టైట్ స్క్రీన్ ప్లే అయితే కాదు డ్రామా విషయంలో. అదంతా ఓపికగా చూడాల్సొస్తది. టైమ్ పాస్‌కి ఏం లేదు అనుకుంటే చూడొచ్చనమాట. అండ్ పెర్ఫార్మన్సెస్ అయితే పర్లేదు. చార్లెస్ క్యారెక్టర్ బాగా చేశారు. సో, అండ్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది భయ్య డీడీ అని చెప్పి. పసిఫిక్ వ్యూ అసిస్టెంట్ డైరెక్టరు. అదొక క్యారెక్టరు. అండ్ జూలీ క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్‌లయితే చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇంక అంతకు మించి అయితే చెప్పుకోదగ్గ సీన్స్ గాని, చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ గాని ఈ సీరీస్‌లో అయితే ఏం లేవు. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. టైమ్ పాస్‌కి ఏం లేదు. చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ట్రై చేయండి భయ్య. బోర్ కొట్టిన దగ్గర ఫార్వర్డ్ చేసుకోండి. ఏం పోయింది? ఓటీటీయే కదా! అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే నచ్చొచ్చు మీకు. గివ్ ఇట్ ఎ ట్రై. లేదనుకుంటే అవాయిడ్ చేసినా పర్లేదు. మీ ఇష్టం. ఫ్యామిలీ వాచబుల్ భయ్య. ప్యూర్‌లీ ఫ్యామిలీ వాచబుల్. అడల్ట్ సీన్స్ గానీ, వల్గర్ లాంగ్వేజ్ గానీ ఏముండదు. నీట్‌గా ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోద్దనమాట. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.